पुलकगङ्गाङ्गनेव विभूतिरपाङ्गलीलास्तु मम मङ्गलदे. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. మార్నింగ్ రొటీన్ హాలిడేస్ టైంలో పిల్లలతో ఎలా ఉంటుందో జస్ట్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తావా? అషి హలో హలో గుడ్ మార్నింగ్. మీ నాన్న ఆఫీస్కి వెళ్తున్నారా? నువ్వు వెళ్తున్నావు ఆఫీస్కి? ఎవరు వెళ్తున్నారు ఆఫీస్కి? నాన్న నువ్వా? మరి నువ్వెందుకు బ్రష్ చేస్తున్నావు పొద్దున్నే? ఆకలేసింది అందుకే చేస్తున్నావా? సరే చేసి వచ్చేది. బాయ్. నేను కిందే ఉంటాను. బాయ్ అంటే ఎక్కడికి వెళ్ళిన కింద వెయిట్ చేస్తాను. మా ఇంట్లో ఫస్ట్ నేను మా హస్బెండ్ లేస్తాం. ఒక్కొక్కసారి అంతకన్నా ముందు అషి లేస్తుంది, లేదా ఖచ్చితంగా మాతో పాటు లేచేస్తుంది అనమాట. సో లేవగానే ఫస్ట్ ఆకలేస్తుంది అంది. ఇంక అందుకని వాళ్ళ డాడీ ఫస్ట్ కిందకి దిగే కన్నా ముందే బ్రష్ చేపించేస్తున్నారు. సో దానికి చేపించేసి ఇంకా తను రెడీ అవుతారనమాట. ఇంకా హాలిడేస్ టైం కాబట్టి రష్ ఏం లేదు. తను వెళ్ళాక చేపిస్తాను, లేదా ఒక్కొక్కసారి వెళ్ళక ముందే చేపిస్తా. ఈ కొన్ని రోజుల నుంచి తను చాలా ఎర్లీగా వెళ్ళిపోతున్నారు కాబట్టి తను వెళ్ళిపోయాక 7:30 కల్లా అప్పుడు పిల్లలకి బ్రష్ అది చేపించి బ్రేక్ఫాస్ట్ అది చేపిస్తున్నాను అనమాట. ముందు రోజు నైట్ వచ్చేసి రాగి దోశ కోసం ఇవన్నీ నానబెట్టాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రాగులు, కొంచెం శనగపప్పు, మెంతులు వేసి నానబెట్టేశాను. ఇంకా మార్నింగ్ అవి నానిపోతాయి కాబట్టి కొంచెం పోహా కూడా యాడ్ చేసి నానబెట్టేశాను అనమాట. అండ్ ముందు రోజు పెరుగు తోడుపెట్టాను. నేనైతే యోగర్ట్ మేకర్లోనే చేస్తున్నానండి. నాకు అందులోనే కొంచెం గడ్డలాగా బాగా వస్తుంది అనిపించింది. నార్మల్గా కూడా ట్రై చేశాను అందులో పెట్టకుండా. కింద కొంచెం క్రీమీగా ఉండిపోతుంది, అది ఎందుకు అర్థం కావట్లేదు. సరేలే ఎలాగో తీసుకున్నాను కదా అని ఇంకా దాంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగే ఫస్ట్ నాకు కుకింగ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది అనమాట. కుకింగ్ ప్యారలల్గా స్టార్ట్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాను. అండ్ ఆ రోజు తను వెళ్ళే టైం బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో పప్పు అలా ఏదైనా చేయాలంటే నేను ముందు రోజు నైటే పప్పు పడుకునేటప్పుడు అరౌండ్ 10:30, 11 కల్లా నానబెట్టి పడుకుంటా. ఎప్పుడు పప్పు వండినా సాంబార్ వండినా పప్పు ముందు రోజు నానబెట్టుకుంటాను, అది కూడా లేట్గా అనమాట. ఎందుకంటే గ్యాస్ పట్టదు అని అంటారు. మినిమం 6 hours అన్నా దానికి నానే టైం ఉంటే బెటర్ అని చెప్పి ఇంకా అలా అనమాట. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ అషి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. బ్రష్ చేసుకొని వస్తుంది కదా, ఆకలేస్తుందని ఇంకా ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట మోస్ట్లీ. ఇంకా ఇలా ఎప్పుడైనా రాగి దోశ ఇలాంటివి చేశాను అనుకోండి, ఇంకా అప్పుడు ఆ రోజు ఫ్రూట్స్ అవి బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆరామ్సే తింటారనమాట. ఇంకా లేదు అంటే కనుక బాయిల్డ్ ఎగ్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి మాత్రమే ఉంటాయి. పిల్లలకి అవి సరిపోతాయా అని మొన్న ఒకళ్ళు అడిగారండి. పిల్లలకి కొంచెం క్వాంటిటీ అయినా సరిపోతాయి, కొంచెం హెల్తీగా. మా వాళ్ళైతే హెవీ బ్రేక్ఫాస్ట్లు మార్నింగ్స్ అస్సలు తినరు. ఇవి కూడా చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 1 week పట్టింది వాళ్ళకి అలవాటు పడడానికి, అన్ని వెరైటీస్ ప్లేట్లో వేసుకొని తినడానికి. ఇప్పుడు వాళ్ళే నేను పెట్టకపోతే అడుగుతున్నారనమాట. సో ఆ స్టేజ్లో ఉంది యాజ్ ఆఫ్ నవ్ అయితే. ఇంకా కివి అండ్ క్యారెట్ అండ్ ఏమంటారు కీరా దోస, ఈ 2 మ్యాండేటరీగా ఉంటాయి. ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా వాళ్ళు తినరు. ఇంకా అందుకని అవి ఒక్కటే యాడ్ చేస్తాను, అవి 2. అండ్ ఫ్రూట్స్లో అయితే నాకు అవైలబుల్ ఉన్నదాన్ని బట్టి 4 or 5 వెరైటీస్ ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్నీ కట్ చేసి యాడ్ చేస్తానన్నమాట. నేను కూడా ఎత్తుకోవాలా? అవును, ఎత్తుకోలేను కదా. నిజంగానే ఉన్నాను ఒకసారి. ఇప్పుడు
అండ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళక ముందే ఇద్దరు లేచిన, ఒక్కొక్కసారి దక్షిత్ కూడా లేచేస్తాడు, ఒక్కొక్కసారి వాళ్ళు లేవడు. ఇద్దరు ఒకసారి లేస్తే మాత్రం అస్సలు వదలరు అనమాట. నాన్న నువ్వు బ్రష్ చేయించు, నాన్న నువ్వు ఎత్తుకో కాసేపు, ఇవన్నీ ఉంటానే ఉంటాయి వాళ్ళకి. అషి ఒక్కటి లేస్తే పర్లేదు, నేను ఏదో ఒక వెజిటేబుల్ లేకపోతే ఏదో ఒకటి పీల్ చేయమని ఇస్తే కూర్చుని ఉంటుంది. ఈలోపు మా హస్బెండ్ రెడీ వస్తారు. లేకపోతే అషి అస్సలు దక్షిత్ ఇద్దరు వదలరు అనమాట. అండ్ అషి అయితే దక్షిత్ని ఎత్తుకుంటే అస్సలు చాలా జెలస్ ఫీల్ అయిపోతుంది, అస్సలు ఊరుకోదు, ఏడ్ చేస్తుంది అనమాట. సో పొద్దున్నే ఇలాంటి పేచీలన్నీ ఉంటాయి. తను కూడా బ్రష్ చేసి వచ్చారు కదా, సో మార్నింగ్ తన డ్యూటీ అనమాట. నేను ఇవన్నీ చేసుకున్నప్పుడు బ్రష్ చేసి కిందకు వచ్చి కాఫీ పెట్టి ఇద్దరం కూర్చొని కాఫీ తాగాక ఇంక అప్పుడు వెళ్ళి రెడీ అవుతారు. ఇవంతా మార్నింగ్ లేచి 7:30 లోపు తను స్టార్ట్ అయ్యే లోపు అయిపోవాలన్నమాట. సో అది రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, ఇంకా బాయిల్డ్ ఎగ్స్ అన్నీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. పిల్లలకి అయితే అది ఇస్తున్నాము. అండ్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి రాగి జావ కూడా స్టార్ట్ చేశాను. చెప్పాను కదండి, స్లోగా అలవాటు చేస్తున్నాను ఒక్కొక్కటి. ఎందుకంటే నాకు మార్నింగ్ కుకింగ్ చేయాలి, లంచ్ బాక్స్ ఇవన్నీ చేయాలి కాబట్టి నేను మేనేజ్ చేసుకుంటూ, అండ్ మన బాడీకి కూడా ఆల్ ఎట్ ఎ టైం అలవాటు చేయలేం కాబట్టి స్లోగా అలవాటు చేస్తున్నాను అనమాట. అండ్ వాటర్ మరగబెట్టేటప్పుడు నేను అందులోనే పంకిన్ అండ్ ఏమంటారు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసేస్తాను, తినేటప్పుడు బాగుంటాయని. ఇంక అంతే, అవి ఒక్క మసలు వచ్చాక ఇంక రాగి పిండి కలిపి వేసుకుంటున్నాను అనమాట. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారని అడుగుతున్నారు. నేను ఇన్స్టాలో స్టోరీ షేర్ చేసినప్పుడు, ఇక్కడ ఇండియన్ స్టోర్దేనండి, మనం ఇక్కడే ఉంటాం కదా, ఇండియా నుంచి తెచ్చింది అన్ని రోజులు ఉండదు కాబట్టి ఇంక ఇక్కడే తీసుకుంటున్నాను. మీకు పాసిబిలిటీ ఉంటే స్ప్రౌటెడ్ రాగి తీసుకోండి, అదే చాలా మంచిది హెల్త్ వైజ్. సో మాకేంటంటే మా మమ్మీ ప్రిపేర్ చేసి అమ్ముతారు కాబట్టి అందరూ తాగుతున్నారు, మేము తప్ప, నేను అదే అనుకుంటాను. మా మమ్మీ చేసింది అన్ని ప్లేసెస్కి వెళ్తుంది మా వరకు అని. పార్సిల్లో తెచ్చుకోవచ్చు కదా అని అంటారేమో, పార్సిల్లో పౌడర్స్ ఉంటే ఆపేస్తున్నారండి. నాకు ఒకసారి జావా పౌడర్ అవి తెచ్చుకున్నప్పుడు ఆల్మోస్ట్ 45 days తర్వాత ఉండి వెనక్కి వెళ్ళిపోయింది అనమాట డౌట్తో. అప్పటి నుంచి నేను వేయించుకోను, ఎప్పుడైనా ఇండియా నుంచి వస్తే తెచ్చుకోవడం తప్ప. సో అలా జావ కొంచెం మంచిగా మరిగిపోయాక ఇక్కడ మజ్జిగ కూడా చేసి వేసేసుకున్నాను. మేము మజ్జిగ వేసుకొని సాల్ట్ వేసుకొని తాగుతాం అనమాట. ఇది నాకు మా హస్బెండ్కి ఒక్కొక్క గ్లాసు అలాంగ్ విత్ ఫ్రూట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్. అండ్ అషి తాగుతుంది, దక్షిత్ అయితే తాగట్లేదు. అషి ఇష్టంగా అడిగి తాగుతుంది అనమాట. దక్షిత్ 2.5 years వరకు ఎవ్రీడే ఫ్రమ్ 6th month ఎవ్రీడే ఇచ్చాము. ఆ తర్వాత వాడు తాగడం మానేసినప్పటి నుంచే నేను ఇలా రాగి దోశ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద అన్నీ పెట్టేస్తాను, పిల్లలు వాళ్ళకి కావాల్సినవి పెట్టుకొని తాగేస్తారనమాట. మా హస్బెండ్కి ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను, పొద్దున్నే అంత హెవీగా తీసుకోలేరు కాబట్టి. అండ్ పిల్లలు అయితే వాళ్ళకి నచ్చినవి కావాలని తీసుకొని ఇంకా పెట్టుకొని తినేస్తారు, పొద్దున్నే బ్రష్ చేసేసారు కాబట్టి. అండ్ మా హస్బెండ్ వచ్చేలోపు తనకైతే ఈ మిల్టన్ బాటిల్ ఉంటుందన్నమాట. సో అందులో గ్లాస్ జావాకి వేసేస్తాను. అండ్ బాయిల్డ్ ఎగ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి ఒక బాక్స్లో పెట్టిచ్చేస్తాను అనమాట. లంచ్ మళ్ళీ సపరేట్గా బాక్సెస్లో పెట్టేసి అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉంచుతాను. నీకే వేడిగా ఉంది కానీ వెయిట్ చేయి, ఓకేనా? ఈ లోపు ఎగ్ అది తిను, తిను, అది ఎగ్ తిని. ఇది అయినే అన్నకి నాన్నకి కూడా, ఇది కూడా. నువ్వు ఇంకా అవన్నీ తినాలి కదా, ఇంకెక్కువ నువ్వు అవన్నీ తినాలి కదా. ఎగ్ తిన్నాక జావ తాగేసేయి, ఫ్రూట్స్ తర్వాత తిందు కానీ కావాలంటే. అన్ని తినకూడదు అషి, నాన్నకి పెట్టినైతే ఏమి, మరి నాన్నకి లేవు ఇంకా. ఒక్కొక్కరికి 1 యా. మరి నాకు దక్షిత్ బ్రష్ చేస్తావా? గుడ్, వచ్చే బూచి వచ్చింది. బాబోయ్ బాబోయ్, బూచి గో. హ్యాండ్ వాషింగ్ చేసుకున్నా? టవల్ ఎందుకు తెచ్చా కిందకి? బూచి అని తెచ్చావా? హెల్ కూర్చో, నాన్న కూడా వచ్చేసాడు. ఏం
కారు. నేను నీకు కొంటాను. నేను తింటా, నేను ఆఫీస్ లో తింటా ఫ్రూట్ స్టిక్. నాన్నకి మీటింగ్ ఉందమ్మా, లేట్ అయిపోతుంది. సాయంత్రం తొందరగా రావాలంటే నాన్న ఆఫీస్ లో తింటారు మీటింగ్ అయ్యాక. ఓకేనా? నాన్నకి బాక్స్ లో పెట్టాను నేను ఫ్రూట్ స్టిక్. నిజంగానే లోపల ఉంది. ఆ బ్యాగ్ లో ఫ్రూట్ స్టిక్ కూడా ఉందమ్మా. రేపు రేపు సామ్స్టార్ కదా, నాన్న ఇంట్లోనే ఉంటారు, తింటారు. ఓకేనా దక్షిత్? అలా ఏడుస్తూ పంపించచ్చా నాన్నని? ఆవిడ చెప్పు, ఆవిడ ఏడుస్తుంది. అషి చూసినా నాన్నకి పెట్టానమ్మా ఫ్రూట్ స్టిక్ బాక్స్ లో. ఆఫీస్ లో తింటాను. నాన్నకి చాలా ఫీల్ లేట్ అయిపోయింది కదా. నువ్వు కూర్చో. దక్షిత్ ఏం తింటాడు ఇప్పుడు? నీ బౌల్ వేసుకుందా, ఏం కావాలి వేసుకొని తిను. జా వద్దులే, అవి వేసుకో. జా వద్దులే, దా లేట్ అయిపోతుంది. సరే వెళ్ళొస్తా. నాన్నకి బాక్స్ లో పెట్టానమ్మా ఫ్రూట్ స్టిక్. అంతేనా? అలా ఆడు. నాన్న సాడ్గా వెళ్తారు ఆఫీస్ కి నువ్వు అలా చేస్తే. అలా ఆడు. బుజ్జి సాయంత్రం వాళ్ళిద్దరికి అది తీసుకొస్తా సర్ప్రైజ్. దక్షిత్ కి ఇష్టమైన సర్ప్రైజ్ తేవాలి. ఫాల్స్ కాదు, ప్రామిస్ గా తీసుకొస్తాను నాన్న. బుజ్జి మేము అక్కడ మాల్ లో వెయిట్ చేస్తాము, నువ్వు సర్ప్రైజ్ తీసుకొని రావాలి. నీకు ఇష్టమైన సర్ప్రైజ్ తెస్తారు ప్లీజ్ అమ్మా. క్యాండీ కాదు, ఇంత ఇంత ఫ్రూట్ బార్ ఉంటుంది కదా, ఇంత బిగ్గుది ఉంటుంది కదా, అది తీసుకొస్తారు. యా బాయ్ చెప్పు, నాన్నకి హగ్ చేసుకుని హ్యాపీగా చెప్పు. నీకు కూడా తీసుకొస్తారు. నీకు కూడా సర్ప్రైజ్. జాగ్రత్త. అషి కార్ సీట్ పెట్టేసి ఇక్కడ. అది తీసుకెళ్తావు స్ట్రాలర్ లోపల పెట్టేసి. సరే బాయ్. అలా ఏడవకూడదని చెప్పానా దక్షిత్? కమ్ నానా, కమ్ దక్షిత్ కమ్. ఎలా ఉంది? బాగుందా జావా? నాన్న ఫాల్స్ చెప్పారు. ఇట్స్ ఓకే లే, నువ్వు అది జరుపుకో. ఇదే నువ్వు తిను. జావా ఎలా అని చెప్పు. సరే రైట్ హ్యాండ్ తో తిను. సరే. ఇది పుల్లగా ఉంటుంది. అది పుల్లగా లేదమ్మా, రైట్ హ్యాండ్ ఏది? నిజంగా ఏం చేస్తున్నావు? పౌడర్ వేసి కేక్ చేస్తున్నావా? ఏం కేక్? పింక్ కేకా? అవేంటి పౌడర్సా? ఓకే దక్షిత్. రైట్ అయిపోయిందా? నువ్వు తిన్నాక మూతి కడుక్కోలేదా? వచ్చేసి ఆడుకుంటున్నావు. జావ తాగావు, మూతి కడుక్కోలేదా? బ్యాడ్.
కూర్చో సరేనా నేను ఇక్కడే కూర్చోవాలా యా సరే ఇక్కడ కలకో ఎస్ఎన్ ప్రిపరేషన్ అయిపోయాక నాకు ఇస్తావా రాయి కేక్ ఫ్లోర్ అయ్యాలా తర్వాత ఏంటది తర్వాత ఇది ఏంటది చిన్న కవర్ చిన్న ఫ్లవరా చిన్న షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ షుగర్ ఇంకా ఏమేమి వేస్తారు కేక్లో ఈ షుగర్ ఇది సాల్ట్ కొంచెం ఇది షుగర్ అది పౌడర్ పౌడర్ ఫ్లోర్ ఇక్కడ కూర్చో చెప్తాను కూర్చో ఇంకేమేయాలి ఎగ్స్ ఇంకేమేయాలి అషమ్మ కేక్ లో ఇస్తాలే అషమ్మ వేసా ఫ్లోర్ ఆల్రెడీ ఇంకేమేయాలి 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 అందులో ఏంటది కొంచెం షుగరా పప్పియర్ షుగరా వాటరా సారీ వాటర్ వేయరు మిల్క్ వేస్తారు కొంచెం తాగు తర్వాత ఇంకేమేయాలి కేక్ లో ఫైనల్ గా వాటర్ వేయరు బుట్టర్ అంట అదే బుట్టర్ ఇంకా ఇది బుట్టర్ ఎగ్ ఇది ఇంకా ఎగ్ ఇంకా చాలా వేసి చెయ్యి కేక్ చెయ్యి ఇంకేమంటారు ఏం కేక్ చేస్తున్నావు నువ్వు పింక్ కేక్ పింక్ కేక్ కలర్ ఏమేయాలి పింక్ రావాలంటే పింక్ కలర్ రావాలంటే ఏ ఫ్రూట్ వేయాలి ఇంకా చాలే ఇంకా కేక్ చెయ్యి ఇంకా అన్నీ వేస్తే కేక్ రాదు ఇంకా చేసే మిక్సింగ్ చేద్దాం చాలే బౌల్ వేసే ఇంకా ఓవెన్ బౌల్ ఏది వెరీ గుడ్ ఇప్పుడు ఓవెన్లో పెట్టాలి కేక్ కొంచెం షుగర్ ఎందుకు సరిపోలేదు స్వీట్ ఎలా వేస్తాను దంచేవా దాన్ని ఇంకో పీస్ ఇక్కడ పెట్టాలి అదేంటది మూత పెట్టాలా కాదు అదేంటది కింద ఇది 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 కిందది అదేంటి అవెన్ ఇంకా అందులో పెడితే అవుతుందా కేక్ ఇది పెట్టేసావా ఎంతసేపు టైమర్ పెట్టలేదు టైమర్
అవుతుంది ఇప్పుడు కేక్ And 10 minutes. 10 మినిటా Yeah. 10 మినిట్స్లో అయిపోద్దా సూపర్ అషమ్మా Apple. టింగ్ అయిపోయింది ఏది కేక్ హైజ్ ఉంటుంది హైజ్ ఏం లేదా థ్యాంక్ యూ అషమ్మా తినేసి చెప్పనా ఎలా ఉందో లెక్కర్ రెడ్ కేకా సారీ సరే నేను వెళ్ళా ఇంకా మూతి కడుక్కుంది కానీ పద మూతి కడుక్కుంది కన్నాడు చూసారు కదండి డే మొత్తం ఎంగేజ్ చేయాలంటే కాసేపు హాల్లో ఉంటారు కాసేపు పైన బెడ్రూమ్లో ఆడుకుంటారు వాళ్ళ రూమ్లో కాసేపు కిందకు వచ్చి ఇక్కడ గార్డెన్లో ఆడుకుంటారు కాసేపు సైక్లింగ్ కాసేపు కొట్టుకోవడం అండ్ బయట ఒకవేళ బాగా ఎండగా ఉంటే మ్యాక్సిమం 9:30 10 వరకే ఆడుకోగలరు ఆ తర్వాత బాగా ఎండ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆడుకోలేరు ఇంక అప్పుడంతా ఇంట్లోనే ఎంగేజ్ చేయాలి సో ఆడుకుని లేదా కొట్టుకొని ఏడ్చినప్పుడు కాసేపు టీవీ పెడతాను సో అలా అనమాట డే కంప్లీట్గా ఎంగేజ్ చేస్తూ ఉంటా అండ్ ఇక్కడ ఏంటంటే నాకు మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నట్టు అనిపించింది ఇదివరకు అపార్ట్మెంట్లో ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం ఇక్కడ ఏంటంటే పైన హాల్లోనో లేకపోతే గార్డెన్లోనో శాండ్ పిట్లోనో అలా ఆడుకుంటూ ఉంటారనమాట వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసి కాసేపు ఇలా ఏమైనా సాంగ్స్ పెట్టుకుంటా అండ్ వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెక్ చేసుకుంటూ ఉంటా అనమాట చెక్ చేసుకుంటూ ఇంక ఇంట్లో పనులు చేసుకుంటాను మార్నింగ్ పిండి అది వేసాను కదా సో అదే గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే ఎండకి కొంచెం ఈవినింగ్ కల్లా ఫెర్మెంట్ అయిపోయింది ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అన్నట్టు ప్లాన్ అనమాట సో ఇక్కడైతే అదే మిక్సీ చేసుకుంటున్నాను గ్రైండర్ మోస్ట్లీ వేయనండి ఎప్పుడు మిక్సీనే అండ్ ఆ గ్రైండర్ కూడా ఇక్కడ తెచ్చుకున్నాక పగిలిపోయింది అనమాట సో ఇంకా మిక్సీలోనే వేసుకుంటాను పిండి అంతా వేసేసుకున్నాక నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని పెట్టుకుంటా వింటర్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని చేతితో కలుపుతాను సో దట్ ఫెర్మెంటేషన్ అవుతుందని సమ్మర్లో అయితే జస్ట్ స్పూన్తో కానీ గరిటతో కానీ కలిపేసుకొని ఒక ఫ్యూ అవర్స్ ఒక 6 అవర్స్ అలా ఫెర్మెంటేషన్కి వదిలేస్తాను ఖచ్చితంగా పొంగుతుంది అది పొంగాకనే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట కలుపుకొని సో నాకు ఇది ఈజీగా ఒక పూట వేసుకున్న ఒక 4 days అయితే ఈజీగా వస్తుంది మా బ్రేక్ఫాస్ట్కి అండ్ చాలా డేస్ అయిపోయిందని చెప్పి ఇంక వేసాను అనమాట అండ్ ఇక్కడ ఇంకా గార్డెన్లోకి వచ్చాను కృష్ణబంతి పూలు చక్కగా పూస్తున్నాయి సో ఎందుకు వేజ్లో పెట్టాలి అని అనిపించింది అనమాట నాకు ఆ రోజు ఫ్రైడే కూడా సో కలర్స్ వేసాను నేను సో దానివల్ల ఇలా కట్ చేసి ఒక చిన్న వేజ్లో వేద్దాం బాగుంటాయని అనిపించింది యాక్చువల్గా పెద్దవి తీయచ్చు కానీ అన్నిటికీ మొగ్గలు ఉన్నాయి అందుకే దగ్గర ఉన్న ఒక చిన్న వేజ్లో వాటర్ తీసుకొని ఇంకా కట్ చేసి వేసుకుంటున్నాను ఎక్కడైనా పువ్వులు చూస్తే కోసేయాలి అని అనిపించేది నాకు జనరల్గా ఇప్పుడు ఇలా చెట్లు చూసినంతసేపు కొయ్యాలంటే తరిగిపోతే ఆ పచ్చగా ఉంటే ఇంకా పువ్వులు ఏం కనిపించవేమో అన్నట్టు వదిలేస్తున్నాను అనమాట చాలా రేర్గా కోస్తున్నానండి నిజంగానే సో కొన్ని పువ్వులు కట్ చేసి ఇంకా అటు ఇటు లీవ్స్ యాడ్ చేసి వేస్లో పెట్టాను అనమాట ఎంట్రీ వేలో పెట్టాను ఒక చిన్న పాట్లో పెట్టి నాకు ఎంత బాగా అనిపించిందో ఎలా అయినా హ్యాపీనెస్ నిజంగా వేరే ఉంటుంది కదా ఎంత కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా మన గార్డెన్ నుంచి కట్ చేసుకొని ఇలా పెట్టుకోవడం నిజంగానే డిఫరెంట్ వైబ్ అనిపించింది నాకు అండ్ ఇది నా మార్నింగ్ రొటీన్ అండి ఇంకా హాలిడేస్లో డే అంతా ఎలా గడుస్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో సింపుల్గా ఒక మార్నింగ్ రొటీన్ షేర్ చేయాలనిపించింది అందుకే షేర్ చేస్తున్నా అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్